Institute of Mathematical Foundations, Siddipet, an online and offline coaching center for Sainik and Navodaya entrance examinations. We also offers Maths and Science Foundations for class 2 to 6. Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. In Sainik and Navodaya entrance coaching, we completed what 30 intelligence classes. Now we are at what 31 intelligence class. So in this 31 intelligence class, so now let me take what is coding and decoding. Here number is coded as UMHTL. Then second is coded as number ఎట్లా కోడ్ చేసినారు UMHTL గా కోడ్ చేసినారు UMHTL గా కోడ్ చేసినారు. సో అయితే సెకండ్ ఎట్లా కోడ్ చేయాలని అడుగుతున్నాడు. ఫస్ట్ నంబరింగ్ ఇద్దాం. N14 U21 M13 B2 E5 R18. So U is what 21 13 H8 T 20 L12. Okay. So ఇప్పుడు ఇందులో 1 2 3 4 5 6 1 2 3 4 5 1 2 3 4 5 ఒక నెంబర్ ఉండాలి. UMHTEL UMHTEL. So this is E and L 5 12. ఓకేనా? ఇప్పుడు చూడండి ఇందులో అందులో సేమ్ ఉన్న నంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి ఏమైనా లాజిక్ దొరికే అవకాశం ఉందా? ఫస్ట్ లెటర్ లాస్ట్ ఏమైనా పోయిందా అట్లా చూసుకోవాలి. లేదా ఎట్లా చూసుకుందాము? ఇక్కడ చూడండి RU how much is added? plus 3 is added. E and M E కి ఎంత ఉంది? 5 ఉంది. సో M ఎంత ఉంది? 13. 5 plus 8 13. ఓకే. నెక్స్ట్ B 2 plus 6 8. M 13 plus 7 U 21. E అంటే you can take 5 and as well as what 5 plus 26 31 you can take. 5 you can take or 31 you can take. 26 plus 5. So 21 31. That 21 31 means plus 10. N 14 to 12 minus 2 we have. Okay. So plus 3 plus 3 plus 8 plus 6 plus 7 plus 10 minus 2 వచ్చింది కదా. సో సేమ్ ఇక్కడ కూడా అదే రిలేషన్ తీసుకోండి. సెకండ్ SECOND. సో దిస్ ఇస్ వాట్ 19 5 3 EJO కదా 15. సో N14 D4. ఇప్పుడు ఏం కావాలి? ఫస్ట్ దానికి ప్లస్ 3. Plus 3 means what? 7. Next one is what? Plus 8. Plus 8, 14 plus 8, 22. Next to 15. Third is plus 6. 15 plus 6, 21. Next to C. So C is what? 3 ఉంది కదా. 1, 2, 3, 4th ఉంది. Plus 7. So 10. 3 plus 7, 10. Next ఏముంది? Plus 10. 5 plus 10 15. Next 14 minus 2 ఉంది. minus 2 ఉంది కాబట్టి we will get what? minus 2 19 minus 2 17. So 7 22 21 10 15 7. So what will be the answer to 7 means what? J. Not J, G. 22 B. 21 U. 10 J, 15 O, 17 Q. That will be the answer. Okay na? సో మనకు ఇక్కడ ఈ ప్రాబ్లంకి సంబంధించి బుక్లో తీసుకున్న ప్రాబ్లంకి సంబంధించి ఆన్సర్ ఏమి ఇచ్చిందంటే GRQ DRB ఉంది. దీని ఆన్సర్ ఏముందట? GRQ
ఆర్క్యూ జిఆర్క్యూ డిఆర్బి ఉంది. ఇట్లాంటి ఆన్సర్ ఉంది నాకు. జిఆర్క్యూ డిఆర్బి అనే ఆన్సర్ ఉన్నది. కానీ నాకు నేను చెప్పిన లాజికల్ థింకింగ్, నా థింకింగ్ ప్రకారం నాకు ఏం ఆన్సర్ వచ్చింది? ఈ ఆన్సర్ వచ్చింది. ఓకేనా? కానీ ఇచ్చిన ఆప్షన్స్లో ఈ ఆన్సర్ లేదు. ఇచ్చిన ఆప్షన్స్లో ఈ ఆన్సర్ ఉందా? ఈ ఆన్సర్ లేదు. ఈ ఆన్సర్ ఉంటే మనం ఆలోచించిన లాజిక్ కరెక్టే. కానీ ఏముంది? జిఆర్క్యూ డిఆర్బి అనే లాజిక్ ఉన్నది. సో జిఆర్క్యూ డిఆర్బి అనే లాజిక్ ఉన్నది. సో ఇప్పుడు మనం దాన్ని కూడా సాల్వ్ చేద్దాము. ఎట్లా వస్తుందో ఒకసారి చూద్దాం. మనం ఆలోచించిన లాజిక్ కనుక మనకు వచ్చిన ఆన్సర్ కనుక లేకపోతే మన ఆలోచనలు చేంజ్ చేసుకోవాలి. మన ఆలోచనలు చేంజ్ చేసుకొని మళ్ళీ ఇంకొక రకంగా ఆలోచించాలి. ఇక్కడ NUMBER ఉంది కదా, ఈ NUMBERను సో ఎట్లా రాస్తున్నానంటే చూడండి, ఇది ఈ విధంగా లింక్ ఇస్తున్నాను. నెక్స్ట్ ఇది హెచ్కి తీసుకెళ్తున్నాను. నెక్స్ట్ B5కి తీసుకెళ్తున్నాను. అంటే ఒక్కొక్క లెటర్ వదిలిపెట్టుకుంటూ తీసుకెళ్తున్నాను చూడండి. 1 లెటర్ లీవ్ చేసుకుంటూ నేను 1 3 5 ఇక్కడ లాస్ట్ది ఈ లెటర్ నుంచి 1కి ఇచ్చినాను. దిస్ వన్ ఇస్ 3, దిస్ వన్ ఇస్ 5కి ఇచ్చినాను. సో ఎందుకు 5కి ఇచ్చినాను అని అంటే చూడండి, ఇక్కడ 18 + 3 5 + 3 2 + 3 +3 రిలేషన్ వచ్చేటట్టు నాకు కనబడదు కాబట్టి నేను అట్లా ఇచ్చుకున్నాను. నెక్స్ట్ది ఎట్లా ఇస్తున్నానో చూడండి. నెక్స్ట్ది ఎట్లా ఇస్తున్నాను అంటే నాకు ఇక్కడ నుంచి n ఉంది కదా, n m కు తీసుకెళ్తున్నాను. అంటే అయితే నాకు -1 ఉంది. నెక్స్ట్ 21 ఇక్కడ తీసుకెళ్తున్నాను. అంటే ఈవెన్ నెంబర్స్ తీసుకొస్తున్నాను. -1. నెక్స్ట్ అది m. సో m -1. అర్థమైందా? ఇవేమో ఏ రిలేషన్ వచ్చినాయి? 18 + 3 రిలేషన్, 5 + 3 రిలేషన్, 2 + 3 రిలేషన్, 2 + 3 రిలేషన్. సో నెక్స్ట్ది ఇక్కడ కూడా సేమ్ అదే రిలేషన్ వర్కౌట్ అవుతా లేదా చూడండి. సో ఇప్పుడు S అంటే ఎంత? హౌ మచ్? S 19, E5, C3, O15, N14, D4. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏం చేయాలి? సో D2 ఫస్ట్ వన్ +3 అంటే 7. నెక్స్ట్ వన్ n ఎక్కడ తీసుకెళ్ళాలి? ఒక లెటర్ వదిలిపెట్టి తీసుకెళ్ళాలి. అంతేనా? ఒక పొజిషన్ వదిలిపెట్టి తీసుకెళ్ళాలి. +3 14 + 3 17. నెక్స్ట్ దిస్ వన్ ఐ షుడ్ టేక్ టు వాట్ వన్ అనదర్ మోర్ ప్లేస్ ఇక్కడ వదిలిపెట్టి తీసుకెళ్ళాలి. 15 + 3 18. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ నుంచి ఎక్కడ తీసుకెళ్ళాలి? నేను సెకండ్ పొజిషన్ తీసుకెళ్ళాలి. సో దిస్ వన్ ఇస్ వాట్ -1 రిలేషన్. S అంటే 18, 19 - 1 ఇక్కడ 18 వస్తుంది. నెక్స్ట్ E, సో ఫోర్త్ పొజిషన్ తీసుకెళ్ళాలి. 5 - 1 4. నెక్స్ట్ C లాస్ట్ పొజిషన్ తీసుకెళ్ళాలి. 6th పొజిషన్. సో C ఇస్ వాట్ 3 ఉంది. సో 3 - 1 2. సో నాకు ఏమొచ్చింది చెప్పండి? 7 18 17 4 18 2 I got. 7 means what? G. 18 means what? R. 17 means Q. 4 means D. R means 18. 2 means what? B. ఓకే? అంటే నేను లాజిక్ ఇట్లా చేంజ్ చేసుకున్నాను. ఈ ఫస్ట్ 3 లెటర్స్ ఏమో ఆడ్ నెంబర్స్ 1 3 5 పొజిషన్లో రాసినాను. నెక్స్ట్ 3 లెటర్స్ ఏమో 2 4 6 పొజిషన్లో రాసినాను. ఫస్ట్ 3 లెటర్స్ ఏమో +3 + 3 రిలేషన్ ఉంది. సెకండ్ ఏమో -1 -1 ఉంది. అంటే ఈవెన్ నెంబర్స్ -1 -1 ఉంది ఈవెన్ పొజిషన్స్ కి. అదే సేమ్ లాజిక్ ని ఫాలో అయితే ఐ గాట్ ద ఆన్సర్. అంటే మనం చేసిన లాజిక్ కి, మనం ఆలోచించిన లాజిక్ కి కింద ఉన్న ఆన్సర్స్ లో ఆప్షన్స్ లో సెట్ కాకపోతే వి గో త్రూ వాట్ అనదర్ లాజిక్. ఓకేనా? ఇక్కడ సిమిలర్ IZORNRH అని ఉన్నది. దెన్ న్యాచురల్ మీన్స్ వాట్? న్యాచురల్ అంటే ఎట్లా చేయాలి? ఇప్పుడు చూడండి ఎట్లా ఉందో. నాకు ఈ R I కనుక తీసుకున్నట్టయితే IR I and R దీస్ ఆర్ ద వాట్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. అంతేనా? నెక్స్ట్ AZ ఆపోజిట్ టు ఈచ్ అదర్. L love
ఎల్ కి ఆపోజిట్ ఓ కదా లవ్ గుర్తుపెట్టుకోమన్నాను. ఐ కి ఆపోజిట్ ఐఆర్, సో ఐఆర్ ఆపోజిట్. ఎంఎన్ ఆపోజిట్ మ్యాన్, ఎంఎన్ ఆపోజిట్. నెక్స్ట్ ఐ మళ్ళీ ఐఆర్ ఆపోజిట్. ఎస్ హై స్కూల్, హై స్కూల్, హై ఇది హై ఇది స్కూల్, హై స్కూల్ ఆపోజిట్ లెటర్స్. ఓకేనా, ఇవన్నీ ఆపోజిట్ లో వచ్చినాయి కాబట్టి దీనికి కూడా నేను ఆపోజిట్ రాస్తే అయిపోతుంది అంతేనా. సో న్యాచురల్ NATURAL, సో న్యాచురల్. ఎల్ కి ఆపోజిట్ ఏంటి ఓ అంతేనా. ఎల్ ఆపోజిట్ ఏంటి తమ్ముడు కూడా ఇక్కడ వచ్చింది ఎల్ ఆపోజిట్ ఓ. ఏ కి ఆపోజిట్ ఏంటి జెడ్. ఆర్ కి ఆపోజిట్ ఐఆర్ కదా ఐ. యు కి ఆపోజిట్ యు కి ఆపోజిట్ ఈవా యు. What is the U opposite letter? U की UF opposite letter. Next one. T का opposite letter. What is the T opposite letter? T की opposite G, TG, TG तेलंगाना स्टेट. ए का ऑपोजिट ఏంటిరా Z. N का ऑपोजिट ఏంటిది మ్యాన్ M. ఓకేనా, ఈ ఆపోజిట్ లెటర్స్ అని గుర్తుపెట్టుకోవాలి. న్యాచురల్ కాబట్టి దాని ఆన్సర్ ఏంటి OZIF GZM, GZM. సో దిస్ ఇస్ వాట్ అబౌట్ ద ఆపోజిట్ లెటర్ ఆఫ్ వాట్ న్యాచురల్. న్యాచురల్ కి సంబంధించింది కాపీ చేసుకోండి. కాపీ చేసుకోండి రెండు. క్లబ్ XOFI అంట. దెన్ NOT ఈజ్ 4 లెటర్స్ ఉన్నాయి. నాకు ఇక్కడ కాక్స్ కనబడుతుంది. బాయ్ ఆపోజిట్, లవ్ ఆపోజిట్, ఫర్ యూ ఆపోజిట్. సో దట్స్ వై ఇది ఆపోజిట్ లెటర్ ఉంది. సో CX ఆపోజిట్, LO లవ్ ఆపోజిట్, ఫర్ యూ opposite. Next one BY boy opposite. అంతేనా. సో ఇంతకుముందు ఏముంది ఇటు లాస్ట్ లెటర్ ఫస్ట్ లెటర్ ఆపోజిట్ ఉంది. లాస్ట్ లెటర్ ఫస్ట్ లెటర్, ఇక్కడ ఫస్ట్ లెటర్ ఆపోజిట్, సెకండ్ లెటర్ ఆపోజిట్ ఉంది. ఇంతకుముందు ఇలా లాస్ట్ ఇలా ఫస్ట్ ఇలా సెకండ్ ఇలా లెఫ్ట్ సైడ్ టువర్డ్స్ లెఫ్ట్ సైడ్ సెకండ్ అయితే టువర్డ్స్ రైట్ సైడ్ సెకండ్, టువర్డ్స్ లెఫ్ట్ సైడ్ థర్డ్, టువర్డ్స్ రైట్ సైడ్ థర్డ్ ప్రాబ్లం ఉంది ఇంతకుముందు. ఇప్పుడు NOT నాట్ కి ఆపోజిట్ రాయాలి. సో నాట్ కి ఆపోజిట్ N కి ఆపోజిట్ ఏంటి MN మ్యాన్. O కి ఆపోజిట్ ఏంటి O కి ఆపోజిట్ ఏంటి రా లవ్ కదా L. T కి ఆపోజిట్ ఏంటి T కి ఆపోజిట్ ఏంటి రా T కి ఆపోజిట్ తెలంగాణ స్టేట్ అనే కదా ఇంతకుముందు. T కి ఆపోజిట్ తెలంగాణ స్టేట్ TG. సో MLG, సో దాని కోడ్ ఏమవుతుంది MLG. ఓకేనా, అర్థమైందా. ఫస్ట్ లెటర్ కి ఫస్ట్ దానికి ఫస్ట్, సెకండ్ దానికి సెకండ్, థర్డ్ దానికి థర్డ్ ఆపోజిట్ మనకు లాజిక్ వచ్చింది. సో ఇక్కడ చూడండి, దిస్ ఇస్ ద వెరీ వెరీ సింప్లెస్ట్ క్వశ్చన్. ఇక్కడ S కి ఏం రాసినాడు 5, T వస్తే ఏం రాయాలి డాలర్ సింబల్, A వస్తే స్టార్, R వస్తే 2, T వస్తే మళ్ళీ డాలర్ సింబల్, O వస్తే 3, ఇలా O లేదు O3, R కి ఇక్కడ 2 2, E వస్తే ఎట్ ద రైట్. ఇప్పుడు O వచ్చింది నాకు, O కి ఏం రాయాలి నేను 3 రాయాలి అంతేనా. A వచ్చింది, A కి ఏముంది స్టార్, T కి ఏముంది డాలర్ సింబల్. నెక్స్ట్ S కి ఏముంది 5. సో 3 స్టార్ డాలర్ 5, 3 స్టార్ డాలర్ 5 అది మనకు ఏంటిది దానికి సంబంధించిన లాజిక్. ఓకేనా, రైట్. కాపీ చేసుకోండి రెండు. కాపీ చేసుకోండి ఫస్ట్.
కాపీ చేసుకుని ఆలోచించండి. ABCD ZB AC BD CE అని ఉన్నది. దెన్ EFGH is equal to what is asked. చూద్దాం ఏం లాజిక్ చేసినాడు. ఇప్పుడు ఏం తీసుకున్నాం, ఏం తీసుకొని ZB, ఏకి ముందు లెటర్ Z తర్వాత లెటర్ B, ZB. B కంటే ముందు లెటర్ A, B తర్వాత లెటర్ C. B కంటే ముందు ఏంటిది, B కంటే ముందు A వస్తుంది, B తర్వాత C వస్తుంది. ఫ్రంట్ బ్యాక్ తీసుకుంటున్నాడు. దెన్ C ఆల్సో ఫ్రంట్ లెటర్ B, బ్యాక్ లెటర్ D. D ఫ్రంట్ లెటర్ C, బ్యాక్ లెటర్ E. ఫ్రంట్ బ్యాక్ దీన్ని వదిలేసి ఫ్రంట్ బ్యాక్, మళ్ళీ దీన్ని ఫ్రంట్ బ్యాక్ రాస్తే అది వచ్చింది. సో ఇక్కడ కూడా EFGH కి చూద్దాం. ఈ కి ఫ్రంట్ బ్యాక్ ఏమొస్తుందో చెప్పండి. ఈ కంటే ముందు DF, F కి EG, నెక్స్ట్ G కి ఫ్రంట్ బ్యాక్ ఏంటి FH, H కి ఫ్రంట్ బ్యాక్ ఏంటి H కంటే ముందు ఏమవుతుందా GI. సో ఇది ఫ్రంట్ బ్యాక్, ముందుది వెనకాలది. ఆ లెటర్ కి ఇచ్చిన లెటర్ కి ముందుది వెనకాలది అవుపిస్తుందా లాస్ట్ది. ఓకే రైట్. నెక్స్ట్ చూడండి ఏముందో. put is equal to 57, then bat is equal to PUT 57 వచ్చిందంటే బ్యాట్ ఏందని అడుగుతున్నాడు. ఇట్లా దీని ఈజ్ ఈక్వల్ టు ఇది కనుక ఇస్తే ఇన్ జనరల్ గా వీటిని ప్లస్ చేయడము, వీటిని ప్రోడక్ట్ చేయడము ఉంటుంది. ఇన్ జనరల్ గా ప్లస్ చేయడము, ప్రోడక్ట్ చేయడము. ఫస్ట్ ప్లస్ అయితే చేసి చూద్దాం. P అంటే 16, U 21, T ఎంత 20. ఇవన్నీ యాడ్ చేయండి. సో 16 plus 21 plus 20, 1 plus 6 7, 2 plus 2 4 plus 1 5, 57 I got. Then back కూడా యాడ్ చేయాలి. సో 2 1 20 అంతేనా. 2 ది 1 ది 20, 2 plus 1 plus 20 ఎంత అవుతుంది అంతే కదా. సో 21 2 it is. So 3 2. So what will be the answer? 23. వన్స్ ప్లేస్ లో 1 రావాలి, వన్స్ ప్లేస్ లో 1 ఎక్స్ట్రా వేసుకోవాలి. సో 23 ఇస్ ద ఆన్సర్. సో ఇది మనకు ఏంటి, దేనికి సంబంధించింది, అడిషన్స్, వాటి యొక్క లెటర్స్ కి వచ్చిన నంబర్స్ ని యాడ్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. ఓకేనా రైట్. కాపీ చేసుకోండి. కాపీ చేసుకోండి మొదలు. రెయిన్ ఈజ్ quoted as 24. ఇంతకుముందు ఏమన్నాను నేను, ఇంతకుముందు దానిలో సమ్ చేస్తే జనరల్ వస్తుంది అనుకున్నాం. 18 plus 1 19 plus 9 28 ఎక్స్ట్రా వచ్చింది. కాబట్టి ఆ లాజిక్ని ఫాలో అవ్వట్లేదు. ఏం లాజిక్ చేస్తున్నా చూద్దాం. ఈ 18 1 9 14. సో 18 అంటే 1 plus 8 is equal to 9. ఈ 1 కి ఏం లేదు కాబట్టి 1 అట్లే ఉంచండి. 9 కి పక్కన ఏం లేదు కాబట్టి 9 అట్లే. ఇది 1 plus 4 5. ఇప్పుడు యాడ్ చేసి చూడండి. 9 plus 1 plus 9 plus 5 10 19 plus 5 24. we got సేమ్ లాజిక్ మళ్ళీ ఇక్కడ అప్లై అయిందా లేదో చూడాలి. 23 దీనికి 23 కూడా రావాలి. with W 23 I 9 N 14 D 4. సో 23 అంటే 2 plus 3 5 9 9 N 1 plus 4 15 5 then 4 అట్లానే ఉంది. So 5 plus 9 plus 5 plus 4 5 plus 9 14 plus 5 19 19 plus 4 23 without. Then storm STORM. S is what 19, T is what 20, O is what 15, R is what 18, M is what 13. ఓకేనా. ఇప్పుడు ఇది 1 plus 9 is equal to 10. T 2 plus 0 is equal to 2. ఇది 1 plus 5 is equal to 6. 1 plus 8 9. 1 plus 3 4. సో ఆన్సర్ ఏమవుతుంది 10 plus 2 10 plus 2 12 plus 6 18 18 plus 9 27 plus 4 is equal to what 31.
Okay, in ABCD options, if 31 is there, we can select. If 30 answer is there, 31 లేదు 30 ఉన్నది అందులో. 30 కూడా 31 minus 9 ఎంత 31 minus 9 22. 31 లేదు 30 లేదు 21 20 నుంచి 25 వరకు ఆన్సర్లు ఉన్నాయి అందులో. ఏమనే 20 21 22 23 24 ఆప్షన్స్ ఉన్నాయి అనుకోండి. అప్పుడు ఏం చేయాలి, ఇది 2 డిజిట్ వర్డ్ వచ్చింది కాబట్టి 2 డిజిట్ లెటర్ వచ్చింది కాబట్టి మనం 1 + 0 తీసుకోవాలి. 1 2 6 9 4 3 + 6 9 9 9 18 + 4 22. ఫస్ట్ అయితే ప్రిఫరెన్స్ దీనికే ఇవ్వాలి, ఎందుకంటే ఫస్ట్ 1 స్టెప్ లో వచ్చింది. ఇఫ్ 1 స్టెప్ ఆన్సర్ లో కనుక మనకి ఇచ్చిన ఏబిసిడి ఆప్షన్స్ లో కనుక 31 లేదు 21 22 23 24 ఆప్షన్స్ ఉన్నాయి అనుకోండి ఏబిసిడి ఆప్షన్స్, యూ షుడ్ సెలెక్ట్ యాజ్ వాట్ 22. దిస్ విల్ బి ద పర్ఫెక్ట్ ఆన్సర్. కానీ ఒకవేళ ఈ ఆన్సర్ కనుక లేకపోతే యూ గో త్రూ లైక్ దిస్, ఆ రకంగా వెళ్ళాలి. 1 డిజిట్ వచ్చేంత వరకు యాడ్ చేయాలి అని అర్థం. అర్థమైందా? నెక్స్ట్ డీటెయిల్ BJMUFE దెన్ సబ్మిట్ ఈజ్ ఈక్వల్. సో ఇక్కడ రాద్దాం BJMUFE. D is 4, E is 5, T is 20, A is 1, I 12, L I not 12 9, L what 12, B 2, J is how much, E joti kada 10, M 13, U is 21, F is 6, E is 5, 4 5 20 21 9 10. లాజిక్ చూడండి, 4 కి ఏమొచ్చింది, నాకు 4 కి ఏమొచ్చిందిరా 5 వచ్చింది, ఇట్లా తీసుకున్నా. నెక్స్ట్ ఈ 5 ఉంది 6, T 20 ఉంది 21, అన్ని +1 రిలేషన్స్ ఉన్నాయి, +1 +1 +1. ఓకే. నెక్స్ట్ A +1 9 +1 12 +1. ఓకే. BJMUFE సబ్మిట్. ఇప్పుడు సబ్మిట్ చూడండి. ఇక్కడ ఫస్ట్ లెటర్ ఎట్లా అయింది, లేదా ఇక్కడ లాస్ట్ లెటర్ చూడండి. ఇక్కడ 4th లెటర్ ఫస్ట్ అయింది, 4th లెటర్, ఈ 4th లెటర్ ఫస్ట్ అవుతుంది. ఇది 13 9 20 19 21 2. సో దిస్ వన్ ఈజ్ వాట్ +1 14 వస్తుంది. నెక్స్ట్ 9 +1 10, నెక్స్ట్ 20 +1 21. ఓకే. నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ ఎట్లా T ఇక్కడ నుంచి దిస్ వన్ +1 3 +1 22 +1 20. ఓకేనా? అదే కదా లాజిక్. ఇక్కడ 1 2 3 4 5 6 కదా, 4 + 4th దానికి 1, 5th దానికి 1, 6th దానికి 1 యాడ్ చేసినాడు. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ 3rd దానికి 1, 4th 2nd దానికి 1, 1st దానికి 1 యాడ్ చేస్తే నాకు ఇది వచ్చింది. సో ఇప్పుడు 14 ఏంటిదా N, 10 ఏంటిది J, 21 U, 3 C, 22 V, 20 T. NJUCVT. NJUCVT. So this will be the what about the answer of what submit. Answer of what submit. ఇట్లా కూడా లాజిక్స్ ఇవ్వచ్చు. ఎట్లాంటి లాజిక్స్ ఇచ్చినా కూడా మనం చేయడానికి సిద్ధంగా ఉండాలి. Now what we will stop here. So now this coding and decoding class what this is the intelligence class 31. So intelligence class 31 class work ఏంటి, ఇంతవరకు దాకా బోర్డు మీద ఏదైతే డిస్కస్ చేస్తూ రాసినామో అదంతా క్లాస్ వర్క్ నోట్బుక్ లో రాయండి. నెక్స్ట్ వన్ ఇంటెలిజెన్స్ 31 హోంవర్క్. నెక్స్ట్ ఇంటెలిజెన్స్ 31 ఎగ్జామ్. ఓకే. ఇంటెలిజెన్స్ హోంవర్క్ 31, ఇంటెలిజెన్స్ ఎగ్జామ్ 31 కావాల్సిన వాళ్ళు ఏం చేయాలి, ఆ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్కి ఏం చేయండి, వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేస్తే దే విల్ సెండ్ యూ వాట్, so total what materials which are what required for homework and exam papers. Okay na? Right. Bye bye. Have a nice day.